అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో వంటగది గురించి చర్చ ఉంటుందండి. సో ముఖ్యంగా నేను కొన్ని వందలాది ఇల్లులు చూస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో నాకు ముఖ్యంగా దోషం ఎక్కడ కనబడింది అంటే వంటగదిలో గమనించడం జరిగింది. అంటే ఆగ్నేయంలో గమనించడం జరిగింది. సో ఆగ్నేయాన్ని ఎలా చేస్తున్నాము, పూర్వకాలంలో ఆగ్నేయం ఎలా ఉండేది, ఇప్పుడు ఉంటున్న కిచెన్ ఆగ్నేయం ఎలా ఉందో గమనిద్దాం. పూర్వకాలంలో ఆగ్నేయం ఎలా ఉండేదండి, ఇంటి ముందు ఒక షెడ్ వేసుకొని అక్కడ కిచెన్ ఆ వంటగది ఏర్పాటు చేసేవాళ్ళు. సో కట్టెల పొయ్యి మీద మంట మండిస్తేవాళ్ళు, విపరీతంగా మంట మండుతూ ఉండేది. కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా మంట అక్కడే ఉండేది. సో ఇల్లు చిన్నగా ఉండేది, మంట ఎక్కువగా ఉండేది. అప్పుడు ఏమైపోయింది, ఆ మంట వల్ల బ్యాలెన్స్ అయిపోయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా దహించకపోతుంది. సో కిచెన్కున్న గొప్పతనం అదే, మంటకున్న గొప్పతనం అదే. ఇప్పుడు సన్ వచ్చాడు అనుకోండి, సూర్యకిరణాలు మన శరీరం మీద పడితే మనం చాలా యాక్టివ్ అవుతాం, మొక్కలు కూడా యాక్టివ్ అవుతాయి. సో అదే కనుక సూర్యకిరణాలు లేవనుకోండి, ముఖం వాడిపోతుంది, మొక్కలు కూడా వాడిపోతూ ఉంటాయి. ఇంట్లో కిచెన్ పర్ఫెక్ట్గా లేదనుకోండి, ఇల్లే వాడిపోతూ ఉంటుంది, ఇంటికి కళ ఉండదు, కళ తప్పిపోతూ ఉంటుంది. దాని మూలంగా ఏమవుతుంది, ఇంట్లో ఉన్న స్త్రీ కూడా సో యాక్టివ్గా ఉండదు, తనలో కళ ఉండదు. కారణం ఏంటి అంటే కిచెన్లో ప్రాబ్లం ఉందని అర్థం. సో నేను నా అనుభవంలో ఎక్కడ కిచెన్లో ప్రాబ్లం క్రియేట్ అవుతుందో గమనించానండి. ఈ మోడ్రన్గా నేను చూసిన ఇళ్లలో ప్రాబ్లం ఎలా వస్తుంది అని అంటే, ఇల్లు సార్ చాలా బాగా ఉంది, ఇంటీరియర్ చాలా అందంగా ఉంది, హైఫై ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది కూడా కిచెన్ నిర్మాణమే. కిచెన్ని చాలా అందంగా తయారు చేసుకుంటారు, లక్షల్లో ఖర్చు పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంది. మరి అంత బాగున్న తర్వాత సమస్య ఎక్కడ వస్తుంది, ఎందుకు దోషంగా మారిపోతుంది? ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత 11 నెలలకే వాళ్ళు అనారోగ్యం పాలు కావడం, అప్పుల పాలు కావడం, వాళ్ళకి జీవనభృతి లేకుండా ఉండడం అసలు ఎందుకు జరుగుతుంది? చూస్తే ఇల్లంతా బాగానే ఉంది కదా, ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను నా పరిశోధనలో గమనించిన అంశాలు మీ ముందు చెప్తాను. ఎలా ఉంది అని అంటే, కొందరింటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే కిచెన్ చాలా పెద్దగా డిజైన్ చేస్తారండి. ఎంత అంటే 12x12 సైజ్, 12x12. ఇంకా కొన్ని ఇళ్ళలో 14x14 కూడా ఉంటుంది. సో ఇంత పెద్ద కిచెన్ ఏం చేస్తారు, సో యూ షేప్లో, ఇగో మాడ్యులర్ కిచెన్ అని చెప్పేసి యూ షేప్లో ఇవన్నీ వేస్తారండి. సో ఇలా ఇవన్నీ వేసినప్పుడు ఏమవుతుంది, ఈ కిందనే కాకుండా పైన కూడా వేస్తూ ఉంటారు. సో మాడ్యులర్ కిచెన్ అని చెప్పేసి కింద పైన సెల్ఫ్లు వేస్తూ ఉంటారు. నార్త్ ఈస్ట్ సౌత్ ఇక్కడ యూ షేప్లో అన్ని దిక్కుల విపరీతమైన బరువు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ సెల్ఫ్లే కదండి. సో దీంతో ఏమవుతుంది, ఇది కిచెన్ సైజ్ పెద్దగా వచ్చింది అంటే సైజ్ పెద్దగా ఉంది కాబట్టి దీని యొక్క కెపాసిటీ కూడా పెద్దగా వచ్చింది. మరి మంట అంత పెద్దగా మండిస్తున్నారా అంటే ఆ సినిమా లేదండి. సో అన్ని స్టవ్లన్నీ చిన్నగానే ఉంటాయి, మంట కొద్దిగా మండుతూ ఉంటారు. సో చాలా ఇళ్లలో ఫంక్షన్స్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే, సో ఆర్డర్ ఇస్తూ ఉంటారు, బయట వారికి ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు తన ఇంట్లో మంట మండుతూ ఉంటుంది, తనకి ఆదాయం పెరుగుతూ ఉంటుంది, తనకి శుభాలు వస్తూ ఉంటాయి, ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అదే మన ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో ఇల్లు పెద్దది, స్టవ్ చిన్నది, మంట ఇంకా చిన్నది. ఈ మధ్య కాలంలో కొందరు వంటలే మర్చిపోతున్నారు, ఆర్డర్స్ పెడుతూ ఉన్నారు, సిటీ కల్చర్ చెప్తున్నాను. సో దానివల్ల ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంటుంది. సరే ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చేశారండి, మాడ్యులర్ కిచెన్ అని, యూ షేప్ కిచెన్ అని చెప్పి, ఐలాండ్ కిచెన్, ఓపెన్ కిచెన్, రకరకాల కిచెన్ల నిర్మాణము జరిగింది. రేపు పొద్దున ఫ్యూచర్లో ఓపెన్ బెడ్రూమ్ కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓపెన్ పూజ గది వచ్చింది, ఓపెన్ కిచెన్ వచ్చింది, నెక్స్ట్ ఓపెన్ బెడ్రూమ్ కూడా వస్తుంది, వచ్చేసింది ఆల్రెడీ, అన్నీ ఓపెన్ అనమాట. నిజమే, ఆ స్కై కూడా స్లాబ్ లేకుంటే ఇంకా మంచిది. ఎందుకు అనంటే కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. సో నేనేమంటున్నాను అంటే, ఇక్కడ చూసినప్పుడు ఇది విపరీతంగా పెరిగిపోయింది. 12x12 సైజ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఈ రూమ్ సైజ్ పెద్దగా అయిపోయింది. దానికి తోడు సెల్ఫ్లు కూడా వచ్చేసాయి, పైన కూడా సెల్ఫ్లు వచ్చేసాయి. ఇవన్నీ ఏం చేస్తామండి, పాత్రలతోటి నింపేస్తాము. చూడండి, మంట మండాలి అంటే గాలి రావాలి, ఇక్కడ గాలి వచ్చే అవకాశం ఉందా? పైన చూస్తే స్లాబ్, ఇవన్నీ పాత్రలు అంటే బరువు,
మంట మీద బరువు వేసాం. సో ఆగ్నేయంలో కావాల్సిన ఎనర్జీ అనేది మనకు డెవలప్ కావట్లేదు. ఇల్లు బాగానే ఉంది అండి, ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఇక్కడ శుభాలు రావడం లేదు కదా. ఇంట్లోకి వచ్చినాకనే సమస్యలు మొదలయ్యాయి అంటే ఇక్కడ శుభాలు లేవు. అందుకే నేను ఏమంటానంటే, ఏదో కిచెన్ డిజైన్ చాలా పెద్దగా చేసుకొని దాంట్లో ఇంటీరియర్ డిజైన్ అందంగా చేసినంత మాత్రాన ఇంటికి అందంగా కనబడుతుందేమో కానీ రాను రాను ఇల్లు కళావిహీనమైపోతుంది. మీ ఇంటికి వచ్చేవారి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. మీరు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కారణము ఇది పెద్దగా ఉండడం తప్పు కాదు, మినిమం 8x8 చాలు. ఎందుకంటే చిన్నగా ఉంటుంది, దాంట్లో పెట్టే బరువులు కూడా తక్కువగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణం చేశారనుకోండి, సో పైన కూడా బరువులు వేశారు. ఇన్ని బరువులు వేసినప్పుడు ఇక్కడ 1 kg వెయిట్ ఉంటే ఈ వెయిట్ను మించి మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ 1 kg ఉంటే ఇక్కడ 10 kg వెయిట్ వేయాలి. మరి వేస్తున్నారా? మాస్టర్ బెడ్రూమ్లో ఏముంటాయండి? సెల్ఫ్లు ఉంటాయి కానీ బట్టలు ఉంటాయి, పాత్రలు ఉండవు కదా. బెడ్ ఒకటే బరువు, మిగతా అని బట్టలే. సో ఇక్కడంతా పాత్రలే ఉంటాయి కదా. పైగా ఇది చూడండి, ఇది గ్రానైట్తో ఉంటుంది కౌంటర్. ఇదంతా కూడా విపరీతమైన బరువు ఆగ్నేయంలో వేశారు. దాని మూలంగా ఏమవుతుంది? మంట తగ్గుతూ ఉంటుంది, దానికి గాలి వీచదు. సో మంట డెవలప్ కాదు, హోమం డెవలప్ కాదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఎనర్జీ తగ్గుతుంది, అది కూడా దోషాలను క్రియేట్ చేస్తుంది. సో మీరు ఇంటీరియర్ ఐలాండ్ ఇవన్నీ పెట్టుకోవద్దని నా ఉద్దేశము కాదు. కానీ ఇక్కడ బరువు కింద మీద విపరీతమైన బరువు వేసినప్పుడు మీకు ఒకప్పుడు నేను కూడా తప్పిదాలు చేశానండి, స్టార్టింగ్లో చేశాను. కాలక్రమేణా నాకు జ్ఞానోదయం కలిగింది. ఇక్కడేదో పొరపాటు జరుగుతుంది, ఇక్కడేదో మిస్టేక్ జరుగుతుంది, ఇది చూడడానికి అందంగా ఉంటుంది కానీ ఫైర్ మీద మనం ఏమైనా వెయిట్ వేసామనుకోండి ఫైర్ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ అనుకోకుండా మనం ఫైర్ను తగ్గిస్తున్నాము. సో అందుకని ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు దీన్ని ఒక ఉద్యమం లాగా నేను ట్రీట్ చేస్తున్నాను. ఉద్యమం లాగా దీన్ని ఈ వీడియోలు చేయాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. మీరు కూడా గమనించండి, ఒకవేళ ఎవరైనా ఇంట్లో ఆల్రెడీ మాడ్యులర్ ఈ షేప్ ఉన్నప్పుడు బరువులు తగ్గించుకోండి, కింద మీద బరువులు చాలా తగ్గించుకోండి. ఇది స్టోరేజ్ రూము కాదు, ఇది స్టోరేజ్ రూము కాదు. మీరు స్టోరేజ్ రూమ్ వేరే క్రియేట్ చేసుకొని అక్కడ స్టోరేజ్ పెట్టుకోండి తప్ప ఇక్కడ స్టోరేజ్ వేయకండి. దానివల్ల ఫైర్ డెవలప్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇలాంటి సెల్ఫ్లు ఉన్న వాళ్ళు బరువులు తగ్గించండి. ఒకవేళ సార్ ఇంకా మేము ఇల్లు కట్టలేదు, ఇప్పుడే కడదామని అనుకుంటున్నాము, మీరు ఏమి చెప్తారు అంటే, నేను చెప్పింది ఫాలో కండి. ఎలా చూడండి, నేనేమంటాను అంటే, మీరు ఇలా కడుతున్నప్పుడు ఇది కిచెన్ అండి, ఇగో ఈ కిచెన్ ఇక్కడ లాక్కొచ్చాను, ఇది కిచెన్. ఇక్కడ ఏం చేయండి అంటే, ఈ కౌంటర్ ఉంటుంది చూడండి, ఇది ప్లాట్ఫామ్, ఇది దీనికి టచ్ కాకుండా మీరు నిర్మాణము చేసుకోవాలి. అది ముఖ్యంగా వుడ్తో చేయడం చాలా మంచిది. వుడ్తో చేసి పైన గ్రానైట్ వేసుకోండి, కానీ కింద సెల్ఫ్లన్నీ వుడ్తో చేసుకోవడం వల్ల బరువు తగ్గుతుంది. కానీ మీరేం చేస్తారు, కాంక్రీట్ సెల్ఫ్లు ఉంటాయి చాలా ఇళ్లల్లో, చూడండి ఇక్కడ టచ్ అయిపోయి ఉంది, ఇదంతా టచ్ అయిపోయింది అంటే ఇది విపరీతంగా బరువు పెరిగిపోయిందండి. తూర్పుకు విపరీతంగా బరువు వేసాం. కానీ లక్కీగా మనకు ఒక ఆచారం ఉంది, సార్ ఈ నార్త్ వాళ్ళకు చిన్న గ్యాప్ ఇవ్వండి అంటే ఉద్దేశం ఏంది, ఉత్తరము బరువు పెరగకూడదని. మరొకటి ఏంది అంటే, ఈ పక్కనే దేవుడి గది వస్తుంది కదా, కిచెన్ సంబంధించింది, అక్కడ టచ్ కాకూడదనే కాన్సెప్ట్తో కూడా మనం గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. నేనేమంటాను అంటే, మీరు ఎప్పుడైతే ప్లాట్ఫామ్ ఇస్తారో ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయండి, ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయండి సార్ అంటే, సార్ ఇక్కడ చెత్తా చెదారం పడితే ఎలా ఉంటే అవన్నీ శుభ్రం చేసుకోవచ్చండి. టెక్నాలజీ వచ్చేస్తుంది, మార్పులు చేర్పులు వచ్చేస్తాయి, మనకే ఐడియా వచ్చేస్తుంటుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొందరు నా కామెంట్ పెట్టారు, సార్ ఇలా ఉంటే మరి అక్కడ అదే క్లీన్ చేస్తారు అంటే, క్లీన్ చేసేస్తాము, దానిలో డౌట్ లేనే లేదు. సో ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దీని బరువు తగ్గుతుంది. ఒకవేళ ఇటు నుంచి వేసుకోవాలంటే కూడా ఇటు కూడా వేసుకోండి, అప్పుడు ఏమవుతుంది, గ్యాప్ తగ్గించండి. సో దానివల్ల కిచెన్లో బరువు తగ్గిపోతూ ఉంటుంది. కిచెన్లో ఎప్పుడైతే బరువు తగ్గించామో ఆటోమేటిక్గా ఫైర్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫైర్ డెవలప్ అవుతుందో మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యానికి శుభాలకు అన్నిటికీ కూడా కిచెన్, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఉంటారు. లేకపోతే ఇలాంటి పెద్దగా ఉండేసి బరువులు ఎక్కువ వేసారనుకోండి, వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇంటిని కొత్తగా నిర్మించేవారు సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సార్ ఇది ఓపెన్ కిచెన్ వద్దా అంటే, ఓపెన్ కిచెన్ ఓకే పెట్టుకోవచ్చండి, ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు, కానీ బరువులు తగ్గించుకుంటూ ఉండండి. ముఖ్యంగా వుడ్తో చేసుకోండి, ఇక్కడ వుడ్తో చేసుకోండి. మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు కాంక్రీట్తో చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ బరువు తగ్గాలి, అక్కడ బరువు పెరగాలి.
ఈ విషయంలో మీరు చూడండి, మనకు పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే, ఈ కొంతమంది ఇప్పుడు ఈ మధ్య నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ కిచెన్ ఎక్కడ ఉండాలి అని. నేను చెప్పాల్సిన అవసరం లేదు కదండి. కిచెన్ ఎక్కడ ఉంటుంది? మన తాత ముత్తాతల నుంచి ఆగ్నేయంలో పేరులోనే ఉంది, అగ్ని పేరులోనే ఉంది, అగ్ని ఆగ్నేయంలోనే కిచెన్ ఉండాలి. సార్ కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారు నాకు, సార్ ఈశాన్యంలో పెట్టుకోవచ్చు కదా, ఈశాన్యంలో పెట్టుకోవచ్చట సార్, వాయువ్యంలో పెట్టుకోవచ్చట కదా, నైరుతిలో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. అప్పుడు వాస్తు ఎందుకండి? వాస్తుని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఏ మూలకైనా పెట్టుకోవచ్చు కదా సార్. కొందరు పెడతారు కదా అంటే పెడతారు, ఈశాన్యంలో పెట్టే వాళ్ళు కూడా ఉంటారు సార్. కొందరు వాయువ్యంలో పెడతారు, నైరుతి పెడతారు, అన్ని చోట్ల పెడతారండి. వాస్తును ఫాలో కావాలి అంటే ఆగ్నేయంలోనే అగ్ని డెవలప్ కావాలి, అప్పుడు మాత్రమే దానికి పరిపూర్ణం వస్తుంది. సరే ఈశాన్యంలో పెడతారు అంటే ఈశాన్యం ఏంటండి? వాటర్ జోన్, నీళ్ళ స్థానంలో నిప్పు వేస్తామా? సో ఇప్పుడు ఈశాన్యంలో బోరేస్తాం, సంపేస్తాం, బావేస్తాం. అక్కడ కనుక మీరు ఇప్పుడు నేను చెప్పాను చూడండి, కిచెన్ ప్లాట్ఫామ్ చేసి ఫైర్ డెవలప్ చేశారనుకోండి, రివర్స్ ఫలితాలు ఉంటాయి సార్. కొంతమంది ఇళ్లల్లో బాగుంది కదా అంటే ఎప్పటికీ కొందరు 10 ఇళ్లల్లో ఒక ఇంట్లో చూసుకొని దాన్ని బట్టి మనం ఫాలో అవ్వడం కాదు, నెగిటివ్ రిజల్ట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అందుకే ఈ నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆగ్నేయంలోనే వంటగది ఉండాలి. సో ఈ మధ్య కొంతమంది చెప్తూ ఉన్నారు, సార్ ఈశాన్యంలో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తూ ఉంటారండి. మనకైనా జ్ఞానం ఉండాలి కదా, మనకైనా ఆలోచన సరళి ఉండాలి కదా. ఎప్పుడైతే మనకు ఆలోచన సరళి ఉంటుందో, ఎప్పుడైతే మన జ్ఞానం ఉంటుందో, మనం కూడా వివేకంతో ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పే వాటిని కూడా మీ వివేకంతో ఆలోచించండి. మీ పూర్వీకుల్లో ఎలా ఉండేదో ఆలోచించుకోండి, అది ఫాలో అప్ చేసుకున్నారనుకోండి. అందుకే మన సాంప్రదాయాలు మనకు అన్నీ నేర్పించి ఇచ్చిపోయాయి. సో అది ఒక ముఖ్యమైన అంశం. ఇంకోటి చెప్తాను, ఈ ఫైర్ జనరేట్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదండి. చాలామంది ఏమంటూ ఉంటారంటే, సార్ వాస్తు దోషాలు పోవాలంటే ఏం చేయాలి? సింపుల్ లాజిక్, ఆగ్నేయంలో వంట వండాలి, ఆగ్నేయంలో మంట పండించాలి. ఎన్నిసార్లు వంట మీరు బర్నర్ డెవలప్ చేస్తూ ఉంటారో ఇంట్లో దోషాలన్నీ పోతూ ఉంటాయండి. ఇంకో లాజిక్ చెప్తాను, మీరు వంటలు చేయాలి అనుకున్నప్పుడు మీరే స్వయంగా వంటలు చేయండి ఆగ్నేయంలో. ఆగ్నేయం మీకు ఎనర్జీ ఇస్తుంది. ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇళ్లలో చేసుకోండి. పూర్వకాలంలో ఏం జరిగేది? ఫంక్షన్స్ అన్నీ ఇళ్లలోనే జరిగేది. ఇప్పుడు ఏమైపోయింది? ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఎందుకంటే స్థలాభావం వల్ల ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మంటలు మండిస్తున్నారు, జనాల్ని ఆకట్టుకుంటున్నారు. దాని మూలంగా ఫంక్షన్ హాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మరి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గాలంటే ఏమి చేయాలంటే మంటలు మండించండి, ఓ 10 మందిని పిలవండి, భోజనాలు పెట్టండి. కొన్ని సందర్భాల్లో చూడండి, ఆగ్నేయం వీక్ అయినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, మీరు గమనించండి. అప్పుడు ఏం చేయాలి? సింపుల్ టెక్నిక్ అండి. సో గొడవలు జరిగితే ఏం చేస్తారు? భార్య తన అమ్మ నాన్నని పిలుస్తుంది, భర్త తన అమ్మ నాన్నని పిలుస్తుంది, బంధువులను పిలుచుకొని వాళ్ళు అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు. అదేదో దోషం వల్ల వచ్చి డిస్కస్ చేసుకునే బదులు ముందే వాళ్ళని పిలవండి, అప్పుడప్పుడు వాళ్ళని రమ్మని చెప్పండి, వాళ్ళని ఆహ్వానించండి, వాళ్ళకు భోజనాలు పెట్టండి, వాళ్ళకు అతిథి మర్యాదలు చేయండి. దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఫైర్ డెవలప్ అవుతుంది. దానివల్ల ఇంకో లాజిక్ ఏంది? ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, తలాపిడికలు తీసుకొని వెళ్తూ ఉంటారు కదండి, దానివల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడున్న ఒక పూర్వకాలంలో అవి బాగా జరుగుతూ ఉండేటివి, బాగా గుర్తున్నాయి కూడా నాకు. ఇప్పుడున్న ఫ్యామిలీలో దానికి ఛాన్సే లేదు. సో అమ్మాయి తరపున అమ్మ నాన్న వాళ్ళు వచ్చేది ఎప్పుడో ఒకసారి, భర్త తరపున అమ్మ నాన్న వాళ్ళు వచ్చేది కూడా ఎప్పుడో ఒకసారి. భార్యాభర్త పిల్లలు మాత్రమే ఉండేవారు. సో దానివల్ల ఫైర్ ఎక్కువ డెవలప్ అయ్యేది కాదు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసుకుపోయే వాళ్ళు కూడా లేకపోయేవారు. సో అందుకే ఏమంటానంటే, మీరు భోజనాలు పెట్టండి, ఫ్రెండ్స్ని అతిథుల్ని పిలవండి, అప్పుడు ఇల్లు కలివిడిగా ఉంటుంది. జనాలు వస్తూ పోతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇది పెద్ద లాజిక్. అందుకే ముఖ్యంగా ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ చేస్తూ ఉండండి. హోటల్స్కి వెళ్తున్నప్పుడు నేను అదే చెప్తాను, మీ బర్నర్ ఎప్పుడు డెవలప్ మండుతూనే ఉండాలండి. బర్నర్ని ఆపేశారనుకోండి, మీకు మనీ ఉండదు, మీకు ఆదాయం రాదు, మీ హోటల్ డెవలప్ కాదు. అందుకే అది ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 టైమ్స్ బర్నర్ మండుతూనే ఉండాలి. దాని యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇంట్లో మనకు నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది. ఇంకోటి, ఆల్రెడీ దీపం పెడుతూ ఉంటాం, దీపం కూడా ఫైరే, నిప్పుతోటే సమానం అండి. ఆ మంట ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆగ్నేయం విషయంలో చాలా జాగ్రత్తగా, రూమ్ డిజైన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ఫాలో అప్ చేసుకోండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి, నెగిటివ్ అనేది ఉండదు. సో ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నా నెంబర్ అది వాట్సాప్ నెంబర్ అండి. దానికి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మెసేజ్ పెట్టండి. మీ ఇంటి ప్లాన్ కరెక్షన్ కోసమే కానివ్వండి, మీ ఇంటి విజిటింగ్ కోసమే కానివ్వండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను కానీ మా టీం వాళ్ళు కానీ ఫాలో అప్ చేస్తారండి. సో ఇప్పుడు కిచెన్లో చెప్పిన ఈ మార్పులు చేర్పుల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని
జీవితంలో మంచి శుభాలను పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.